నిరాహార దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శిబిరంలో కూర్చుని ధర్నా చేస్తుండగా టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితులు ఒక్కసారిగా హీటెక్కాయి. వైసీపీ దీక్ష చేస్తున్న ప్రాంతంలో లోకేష్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించడంతో ఇరు పార్టీల శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను వారించి పరిస్థితులను చక్కబెట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే నిరసనకు దిగిన మల్లాది విష్ణుతో పాటుగా పలువురు వైసీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి బలవంతంగా స్టేషన్కు తరలించారు. అయితే మంత్రి నారా లోకేష్ ప్రోద్బలంతోనే బోండా ఉమా దీక్ష శిబిరం వద్దకు చేరుకుని విధ్వంసానికి పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా గూండాయిజం చేశారని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులు శిబిరం వద్దకు వచ్చి దాడికి దిగడంపై పోలీసులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకపోయిందని పేర్కొన్నారు. మహిళలు అని కూడా చూడకుండా వైసీపీ నేతలను సైతం గాయపరిచారని ఆయన ఆరోపించారు. ఓటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ దీనికి సమాధానం చెప్పాలి. ఇదే విధానం అని అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తారు. ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా పోలీసులు ఉన్నారు. మమ్మల్ని నిలబడినారు, వాళ్ళు పంపట్లేదు. మా మీద రౌడీ చేస్తున్నారు, మా మీద దాడి చేయడం అయినప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా డిమాండ్కి కట్టుబడి ఉన్నాము. బోండా ఉమా బోండా ఉమా దౌర్జన్యాలు రోజు రోజుకి ఎక్కువైపోతాం. ఈరోజు చూడండి, ఎమ్మెల్యే చట్టాలు చేయాల్సినటువంటి ఎమ్మెల్యే, శాసనసభలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ రకంగా రౌడీజం చేస్తూ ఉంటే వైసీపీపై ఎమ్మెల్యే బోండా ఉమా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీపై వైసీపీ అనవసరమైన రాద్ధాంతం చేస్తుంది అన్నారు. 18,000 మంది ఉద్యోగాలు రాసి ఉద్యోగం సంపాదిస్తే వారి జీవితాలను జగన్ నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే చర్చకు రావాలని మా లోకేష్ సవాల్ విసిరారని, దానిపై చర్చించే దమ్ము ధైర్యం జగన్ కి వైసీపీ నాయకులకు లేదని, ఇంకొకసారి అబద్దాలు ప్రచారం చేస్తే ఇంటికొచ్చి కొడతామంటూ హెచ్చరించారు. అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఎదుర్కొని జైలుకు పోయారు. అన్ని రకాలుగా మీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల్ని ఆ మీద చట్టబద్ధంగా వైసీపీ ధర్నా చేసుకోవాలనుకుంటే ధర్నా చేసుకోండి, దాంట్లో చేసుకోండి. నిరభ్యంతరంగా ఎవరికి అభ్యంతరం లేదు.